కీర్తి లైక్ అంటే మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారు, యూ వాంటెడ్ టు డూ దోస్ యాజ్ వెల్. అయితే చిన్ని సినిమా, ఆ సినిమా స్పెసిఫిక్గా ఇట్స్ ఓపెన్ ద గేట్ వే దట్ ఓకే కీర్తి సురేష్ కెన్ డూ దిస్ కైండ్ ఆఫ్ వైలెంట్ రోల్స్ యాజ్ వెల్ అన్నట్లుగా ఒక చిన్న డోర్ ఓపెన్ చేసింది. సో అంటే స్పెసిఫిక్గా నాకు ఆ బ్యాండ్ సీక్వెన్స్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీక్వెన్స్ అన్నమాట. అయితే అది సినిమా చూస్తున్నప్పుడు మీ పెర్ఫార్మెన్స్ ఎంత నచ్చిందో, పోస్ట్ దట్ బీటీఎస్ రిలీజ్ అయిన తర్వాత సినిమాటోగ్రాఫర్ వర్క్ అంతకన్నా ఎక్కువ నచ్చింది. బికాస్ షీ వాజ్ లిటరల్లీ హ్యాండ్లింగ్ ద కెమెరా ఆల్ ఓవర్ హర్ బాడీ, లిటరల్లీ బాడీ మీద భుజం మీద పెట్టుకొని through the film she was doing on handheld camera. సో ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేసిన తర్వాత సో దిర్ విల్ బి టెంప్లెట్ ఆబ్వియస్లీ ఇన్ ద ఇండస్ట్రీ. అంటే ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చేస్తుంది కాబట్టి వీ కెన్ అప్రోచ్ హర్ విత్ ద సేమ్ టెంప్లెట్ ఫిల్మ్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్ అన్నట్లుగా. సో ఆఫ్టర్ చిన్ని మీరు మళ్ళీ ఈ రెగ్యులర్ ఇమేజ్లోకి రావడానికి, అంటే ఈ క్యూట్ బబ్లీ రోల్ లేదంటే కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ఫుల్ రోల్స్ అనేది రావడానికి, అంటే లీవింగ్ దట్ హార్డ్ హిట్టింగ్ థింగ్, సో అది ఎంత టఫ్, అంటే ఎన్నిటికి నో చెప్పాల్సి వచ్చింది మీరు అలాగా? యాక్చువల్లీ నో చెప్పడం కన్నా వేరే సినిమాస్కి ఎస్ చెప్పానండి. సో అంటే ఇప్పుడు యాక్షన్ సైడ్లో a lot of doors opened. It helped for people to see me in something that they've not seen me. Ante a lot of people were not able to watch the film because it's violent, it's gory at some level. But another set of audience, they watched it, and I always believe you earn something or the other thing from every movie. Be it a success or a failure or no matter whatever it is. And the same thing happened with this film also. And one of the other projects that I'm doing, they said they watched this film. Out of all my films, they watched this film, and danvalla inkoka film ochindi. And I've been approached for another action script also. And for them, this was the inspiration for them to reach out to me. So it's definitely opened doors. So even if I'm doing comedy on this side, I'll definitely be going back to the other side of it. Okay. So that is what is very exciting for me, that I'm doing this. On the other side, I'm doing something very serious. I'll be doing some action film next year. So it's all on the plate. So exciting career anamata ahead. Very very exciting. Okay. సో సుహాస్ అంటే మీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఐ వాజ్ స్పీచ్లెస్ కంప్లీట్లీ. సూరితో మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత, ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ అగ్రెషన్ దట్ నీడెడ్ ఆ క్యారెక్టర్కి, దట్ టు అగ్రే హెయిర్ ఇదంతా కూడా, సో ఇట్ వాస్ టూ గుడ్. అయితే అంటే ఆల్రెడీ ద ప్రొడక్షన్ హౌస్ గివెన్ ఎ క్లారిటీ టు ద ట్వీట్ దట్ ఆ సినిమాకి తమిళ్లో సూరి హీరో, మీరు వీళ్ళను, తెలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ కొంచెం కన్ఫ్యూజన్ నడిచింది. సో దానికి మీరు ఒకసారి మీరు క్లారిటీ ఇస్తే. రెండిట్లో నేనే వెళ్ళనండి. ఒకసారి చేయడానికి చుక్కలు కనపడతాయి, 2 సార్లు యాడ్ చేస్తారండి. రెండిట్లో నేనే వెళ్ళను. వెయిటింగ్ నేను ఆ క్యారెక్టర్ కోసం. ఆల్మోస్ట్ చాలా మంది వెయిటింగ్ స్పెసిఫిక్ రోల్ కోసం అని ఎలా ఉంటుందా, లైక్ బికాజ్ ఎందుకంటే అది ఒక కంప్లీట్ మీరు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు విలంగా చేయాలి అంటారు కదా. సో అది ఇన్క్రెడిబుల్ లుక్ అవుతుంది. గుడ్ లుక్. సో అంటే ఇప్పటిదాకా మీరు ప్లే చేసిన క్యారెక్టర్స్ ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్స్. కొన్ని అంటే ఈ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లాంటి సినిమాలు, లేదంటే కొన్ని సీరియస్ రోల్స్, సైకిక్ రోల్స్ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా తర్వాత మీకు వచ్చే ఒక ఇమేజ్కి, లేదా మండాడి తర్వాత మీకు వచ్చే ఇమేజ్కి మీరు ఒక ప్రిపేర్ చేసుకొని ఉండాలి ఇప్పుడు. ఎందుకంటే లేదు, దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ రోల్స్ ఐ షుడ్ బి డూయింగ్ అన్నట్లుగా ఆ ప్లానింగ్ ఏమైనా ఉందా, లేదంటే నెక్స్ట్ 2 years ఈ క్యారెక్టర్ తర్వాత ఈ క్యారెక్టర్ చేయాలని ఫస్ట్ టైం ఆల్రెడీ చేసిన డైరెక్టర్స్తో నేను ఈ జోనర్ చేద్దాం అనుకుంటున్నాను అని సెట్ చేసుకుని 2 years టైం టేబుల్ లాక్ చేసుకున్నాను. ఫైనల్లీ ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే లేదండి ప్రెసెంట్ ఉంది తర్వాత ఆలోచిద్దాం అంటారు మీరు. ఫస్ట్ టైం ఒక